అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి తీరం వైపు దూసుకు వస్తోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే 5 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్లను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ అని చెప్పాలి. ఎందుకంటే కూడా అటు వాతావరణ శాఖ కూడా అటు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్లను కూడా జారీ చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు ఏర్పడింది. మెంతాన్ తుఫాన్ ప్రభావం వల్ల కలిగిన నష్టాన్ని జనం మర్చిపోలేదు. ఇంతవరకు ఆ నష్టం భర్తీ కాలేదు. ఇలాంటి నేపథ్యంలో మరో తుఫాన్ హెచ్చరిక జారీ అయింది. వాస్తవానికి 2 రోజుల క్రితం తుఫాన్ రావాల్సుకున్న అది మన ఏపీకి కానీ తెలంగాణకి రాకుండా తీరం దాటిపోయింది. దీంతో ఆ తుఫాన్ తప్పిందని ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయంలోనే బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను ఆదివారం ఉదయానికి సమీపించే అవకాశం ఉందని అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి బట్టికాలోకు 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫానుకు దిత్వాగా పేరు పెట్టారు. ఈ పేరును యమన్ దేశం సూచించింది. ఈ ప్రతి తుఫానికి ఒక దేశం ఒక పేరు పెడుతుంది. దాని ప్రకారం ఇప్పుడు దిత్వా తుఫాన్ గా పేరు పెట్టారు. ఈ తుఫాన్ చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ తీరం దాటే అవకాశాలు తక్కువగా ఉంటాయి, బలహీనపడవచ్చని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి మంగళవారం వరకు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఇక రేపు శనివారం నుంచి కొన్ని జిల్లాలకు ఆరెంజ్, అదేవిధంగా ఆదివారం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అధికారులంతా కూడా ఇదే అంశంపై పనిచేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ తీరం వెంబడి మాత్రం 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు గాలులు వేస్తాయని చెప్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఈ తీర ప్రాంతంలో అటు వైజాగ్ నుంచి ఇటు మన నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతం వెంబడి పూర్తిగా గాలులు వీస్తున్నాయి. దీనికి చలితో జనం భయపడుతున్నారు. అదేవిధంగా మంచు పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మత్స్యకారులను ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ అయ్యి వారు సోమవారం వరకు కూడా వేటకు వెళ్లవద్దని సూచించారు. విశాఖపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థలు ఆదేశించాయి. ఈ రోజు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు. శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, బాపట్ల, ప్రకాశం, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఇక ఆదివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. టోటల్ గా అంటే మా సోమవారం వరకు పరిశీలిస్తే ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, అదేవిధంగా బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా దీంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు
పల్నాడు, ఎన్టీఆర్, కడప, నంద్యాల జిల్లాలకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ డిత్వా తుఫాన్ ను ఎలా ఎదుర్కోవాలి, 5 రోజుల పాటు కురిసే భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మంత్రులు తమ జిల్లాలను, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు కూడా వారు ప్రాతినిధ్యం ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ జిల్లాలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లు పూర్తిగా ఈ రోజు నుంచి కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. తిరిగి తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులకు మెంతాన్ తుఫాన్ ఎలా ఎదుర్కొన్నారో దాని మీద అనుభవం ఉంది. కాబట్టి మెంతాన్ తుఫాన్ లో ఏదైనా అపశృతులు జరిగి ఉంటే వాటిని కూడా సవరించుకుని ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా, అంటే ముఖ్యంగా పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, వైర్లు దిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గాలులు వీచే సమయంలో ముందుగానే కరెంటు తీసేస్తాం, ప్రజలు సహకరించాలని చెప్పి ట్రాన్స్కో అధికారులు కూడా జరగడం జరిగింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మెంతాన్ తుఫాను కారణంగా ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి. దీనికి తోడు శీతల గాలి, మంచు కురుస్తున్న సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఒకవేళ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే మెంతాన్ తుఫాన్లో ఏ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ కూడా బలమైన భవనాల్లో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అంగన్వాడీ భవనాలు, సచివాలయ భవనాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఇవి కొత్తగా నిర్మితమైనవి కాబట్టి తిరిగి వాటిలోనే ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు కూడా వారి వారి పరిధిలో ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మత్స్యకారులు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని మత్స్యశాఖ అధికారులు వారి వారి ప్రాంతాల్లో మత్స్యకారులకు ఇప్పటికే వారికి అవగాహన కల్పించి తుఫాను చాలా తీవ్ర ప్రమాదంగా ఉంటుంది, మెంతాన్ తుఫాను మించి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు, ఈ 3 రోజులు సహకరించండి, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఇస్తామని కూడా హామీలు ఇస్తున్నా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మాత్రం భయం నెలకొంది. ముఖ్యంగా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, 1-2 రోజుల్లో దాన్ని ధాన్యం విక్రయించే అవకాశం ఉంది. అయితే మన ఏదైతే పౌర సరఫరాల సంస్థ 17% ధాన్యాన్ని మాత్రమే తేమ ఉంటే తీసుకుంటుంది. అది దాటితే ఆ తేమ వచ్చే వరకు ఆరబెట్టి తీసుకురమ్మని చెప్పడంతో రైతులు రోడ్ల మీద, కళ్ళల్లో కేవలం 1-2 మార్కెట్ కమిటీల్లో మాత్రమే గిడ్డంగులు సరిపోయి ఉండడంతో మిగిలిన రైతులంతా రోడ్లపైన ధాన్యం ఆరబోసుకున్నారు. ఈ వర్షం వస్తే ఏమిటి పరిస్థితి అని ఎక్కడైతే ధాన్యం ఆరబోసారో రాత్రిలో అక్కడే పడుకుంటున్నారు, వాటిపై బరకాలు కప్పించుతున్నారు. తిరిగి ఎండ వస్తే దాన్ని మళ్ళీ రోడ్డు మీద ఆరబెట్టడం జరుగుతుంది. దీంతో ఈ తుఫాను ఖచ్చితంగా అధికారులు చెప్పినట్టుగా వస్తే రైతులు, చేనేత కార్మికులు, ఏదో ఉపాధి హామీ పథకం కింద కార్మికులకి, మత్స్యకారులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సునీత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.